ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైన నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మీ అందరి కోసం మేము మానకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసము ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీరు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా ఆత్మఫలాలు ఫలించాలి అని, అభివృద్ధిలోనికి రావాలి అని మేము ఎంతగానో దేవుని సన్నిధిలో మానపెడుతూ ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ లేఖన భాగాలను మన ఆయన ప్రభావ మేము పరిశోధిస్తూ ఉంటున్నప్పుడు కూడా మీ యొక్క సహాయాన్ని అందించి మీరే మహిమాగంధ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడును ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. ప్రభువైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగియుండుము. చాలు, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, భయభక్తులు కలిగియుండుము. మనకు ఒక ప్రశ్న వస్తుంది, మీరు ప్రశ్న కూడా వేయొచ్చు కూడా, మిమ్మల్ని మీరు కూడా వేసుకొని ఉండొచ్చు కూడా. మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాకేం లాభం? అవునా? మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు ఏమి లాభం? మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఏ ఉద్దేశంతో వస్తున్నాం? మేము కొత్త బట్టలు వేసుకున్నాం, మా బట్టలు అందరికి చూపించాలని వస్తున్నామా? లేకుంటే ఏంటి బంగారాలు ధరించాం కాబట్టి నా నెక్లెస్ బాగుంది, నా కమ్మలు బాగున్నాయి, కొత్త ఇవి చూపిద్దామని వస్తున్నామా? లేకపోతే ఏదో మా ఫ్రెండ్స్ని కలుసుకుందామని వస్తున్నామా? ఎటువంటి మనసుతో వస్తున్నాం? దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, మనం భక్తి కలిగిన వారంగా ఉండాలి అనే ఉద్దేశంతో వస్తారు కదా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే దానివల్ల మనకు అనేకమైన లాభాలు ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు ఏమి ప్రయోజనము, మనకి ఏమి లాభము అని దేవుని వాక్యాలు చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? తెలివికి మూలమంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అంటే తెలివి కావాలి, మనకు జ్ఞానము కావాలి, వివేకము కావాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ సమయంలో మనము జవాబు ఇవ్వవలసి వస్తుంది, ఏ సమయంలో మనల్ని మనం అలర్ట్గా పెట్టుకోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ వివేకము మనకు కావాలంటే స్వతగా రాదు, అది దేవుడు ఇస్తేనే వస్తుంది. కొంతమంది మాట్లాడకుండా వెంటనే బలి తెలివిగా జవాబు చెప్పేస్తారు కదా. మన నోట్లోంచి ఇంకా ప్రశ్న రాకముందే జవాబు చెప్పేస్తాం. అంటే అతని తెలివికి హ్యాట్స్ అప్ అనాల్సి ఉంది. చాలామంది ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఇంటెలిజెంట్, వాళ్ళ ఐక్యూ చాలా గొప్పదిగా ఉంటుంది. కానీ ఈ ఐక్యూ రావాలంటే, ఈ జ్ఞానం రావాలంటే, ఈ తెలివి రావాలంటే, ఈ వివేకం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మన పక్కన వారు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ ఏమంటారు అంటే, అధికంగా మాట్లాడు, అరే నీకు అసలు తెలివే లేదురా అంటారు లేదా? అంటే పక్కని తెలివి ఉందనే అంటే వీడు బుద్ధిహీనుడుగా మాట్లాడుతున్నాడు, తెలివి లేనటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు. కనుక ఆ తెలివి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర పొందుకోవాలి. చూడండి, అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఈ సామెత మనం తీసి పెట్టుకోండి. 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. దిస్ ఈస్ ద బేస్. ఆధారము అదే. ఇంటికి పునాది ఏ విధంగా ఆధారమో
స్లాబ్కు పిల్లర్స్ ఏ విధంగా ఆధారమో మనకు జ్ఞానానికి ఆధారము దేవుడు. కనుక దేవుని నువ్వు ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో, లేకుంటే దేవుని మీద ఆధారపడతావో, దేవుని మీద నువ్వు నమ్ముకుంటావో, ఆయన ఆశ్రయిస్తావో, అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. కానీ మనము భూలోకంలో ఉన్నప్పుడు జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానం లేనటువంటి వారుగా, బుద్ధి లేనటువంటి వారుగా ఉంటే మనల్ని ఏమంటారు? జ్ఞానహీనులు అంటే బుద్ధిహీనులు అంటారు. కనుక మనం బుద్ధిహీనులు కాదు, మనం బుద్ధి మంతులం అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు. అంటే ఆ బుద్ధిని మనం సరిగా ఉపయోగించుకోవటం లేదనమాట. సరి అయిన సమయంలో సరి అయిన విధంగా మన జ్ఞానాన్ని తెలివిని ఉపయోగిస్తలేదు కాబట్టి మనల్ని ఏమంటాము? బుద్ధి లేనులు అంటారు, లేకపోతే బుద్ధిహీనులు అంటారు. కానీ ఈ బుద్ధి కలిగి ఉండాలంటే, ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలన్నాడు? ఇక్కడ చెప్పిన మాట ప్రకారము యెహోవా అంటే దేవుని యందు ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. మరి భయభక్తులు కలిగి ఉండాలంటే మరి ఈ యొక్క బుద్ధి, జ్ఞానం, వివేకం కావాలంటే ఎవరిని అడగాలి? పక్కన అడుగుదామా? పరీక్షలు రాస్తుంటే బాబు నీ బుద్ధి నాకు కొంచెం నేను ప్రశ్న రాసుకుంటాంటావా, జవాబు రాసుకుంటాంటావా? ఏం చేస్తాం? ఎవరిని అడగాలా? పక్కన అడిగితే రాదు, ఇంట్లో అడిగితే రాదు, బయట అడిగితే రాదు. ఎవరిని అడగాలి తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడ ఏమి అడగాలో, ఎవరిని అడగాలో, అడిగితే ఏమొస్తుందో కూడా మనకు అక్కడ బైబిల్ గ్రంథంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయి కదా, వాడు ఎవరిని అడగాలంట? పక్కింటుని అడగమన్నాడా? ఎవరిని అడగన్నాడు? దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది మీకు అనుగ్రహింపుడు. నువ్వు అడిగితే ఇస్తాడు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అట్లాగనే నువ్వు దేవుని ఏమడగాలి? ప్రభా నాకు జ్ఞానమయ్యి. చదువుకునేటువంటి వాళ్ళు ప్రభా నేను అర్థం చేసుకోవటం నాకు జ్ఞానమయ్యి, పరీక్షలు రాయటానికి నాకు జ్ఞానమయ్యి, వాళ్ళతో ఎలా మాట్లాడో ఇప్పుడు సమస్యలు ఇరుక్కుంటాం, ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాం, వారికి ఏ విధమైన సమాధానం చెప్పాలనో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ప్రభా నాకు జ్ఞానం ఇస్తే నేను సరి అయినటువంటి జవాబు వాళ్ళకి చెప్పగలను. కనుక ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే దేవుని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? ఇస్తాడు, అనుగ్రహిస్తాడంటాడు. ఇంకోటి ఏమంటున్నాడు? అప్పుడు నీకు అనుగ్రహింపుడు ఆ ఎవరిని గద్దింపక అందరికీ ఎట్లా ఇస్తాడంట? ధారాళంగా ఫ్రీగా ఇస్తాడనమాట కదా, సమృద్ధిగా ఇస్తాడు. బిగబట్టుకో కొంచెమే తీసుకుని ఆయన అన్నాడు, ధారాళముగా దయచేస్తాడు. అయితే అది పొందుకోవడానికి మనలో ఏముండాలంటే కింది వచనాలు చెప్తున్నాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా, డౌట్ పడకుండా అడగాల. మనం ఏదన్నా అడిగేటప్పుడు డౌట్ పడదు, పొంది ఉన్నాము అని నమ్మి అడగట. కనుక సందేహింపక విశ్వాసముతో అడగవలెను, అప్పుడు మనకు అది అనుగ్రహించబడుతుంది. కనుక 1వదిగా ఏంటి అంటే మనకు వచ్చే లాభం ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి వలన మనకేమొస్తుంది? తెలివి, జ్ఞానము, వివేకము వస్తుంది. 2వది సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడే కానీ మనం అనుకోవద్దు, నన్ను మించినోడు ఎవడు లేడు, నా అంత తెలివైనోడు ఎవడు లేడు, నేను చెప్పిందే వేదం నీకేం తెలుస్తుంది అని చెప్పేసి అనుకునేటువంటి వారుగా ఉండవు. తన్నేవాడంటే తలదన్నేటోడు కూడా ఉంటానంట కదా. మనకైనా జ్ఞానవంతుడు నువ్వు ఆ యొక్క మనసులోకి, మైండ్లోకి దూరుకున్నావా పోయి, అతను మనకైనా జ్ఞానవంతుడు కావచ్చు కదా. కనుక నువ్వు ఎప్పుడే కానీ జ్ఞానవంతుడని నీవే అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. దేని వదిలిపెట్టాలి? చెడుతనమును, చెడు తలంపులను, చెడు ఆలోచనలను, చెడు క్రియలను, చెడు చేసేట ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంట? వదిలిపెట్టాలి, విసర్జించాలి. 3 కోతులు ఉన్నాయంట. ఒక కోతి ఏం చేసిందంటే 2 చేతులతో మూతి మూసుకుందంట, మూతి మూసుకుంది. ఇంకో కోతి అంట చెవులు మూసుకుంది. ఇంకో కోతి ఏం చేసిందంటే కన్ను మూసుకుంది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మూతి మూసుకున్న దానికి చెడు మాట్లాడొద్దు, చెవులు మూసుకున్న దానికి చెడు వినొద్దు, కన్ను మూసుకునే దానికి చెడు చూడొద్దు కదా. అయితే మనం ఏం చేస్తాం? ఇవన్నీ భిన్నంగా చేస్తాం కదా. చెడు వినటానికే చెవులు ఎట్లా ఉందా ఏమనుకుంటున్నా, అక్కడ పక్కల కొంచెం ఎవడో కొట్లాడుకుంటున్నారో తిట్టుకుంటానుకో, గోడ దగ్గర ఈ చెవి పెట్టాడు లేరా
ఇక్కడ ఈ కిచెన్లో ఉంటే పక్కలో పిలిస్తే వినపడదు, కానీ పక్కడు ఏమనుకుంటే వినపడదు. అంటే మన చెవులు ఇండ్లలో ఉండవు, బయటికి మీదకి వస్తుంది అనమాట. దురద చెవులు అంటారు వాటిని. ఆ చెవుతో విన్నది ఈ చెవులో నుంచి ఇంకో చెవులో ఏ చెవులకు నిద్ర రాదు వాళ్ళకి కదా. ఎప్పుడెప్పుడు శబ్దమా, ఎప్పుడు మా ఇంట్లో బయటికి పోతాను, నాకు ఎప్పుడు ఇది జరుగుతుంది, ఎప్పుడు పోదమ్మా, అవునక్క, అవును వదినా, ఇట్టంట కదా అంటంట కదా. అది చెప్పే వరకు వాళ్ళకి కడుపులో ఆరాట మంట వాతికొచ్చినట్టు ఉంటుంది అనమాట. అది చెప్పాల్సిందే కదా. ఆ విధంగా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మరి చెడు తలంపులు కలిగి ఉంటాడు. ఎవరిని ఎప్పుడు చెడకూడదామా, ఎవరిని ఎప్పుడు దోసుకుందామా, ఎవరికి ఎప్పుడు అన్యాయం చేద్దామా, వాడిని దోసుకొని నేను గొప్పవాడిని అయిపోదామా అని, ఎప్పుడు ఒకరిని చెడుపుదామా అని చెప్పేసి, వాడు పాడు చేద్దామా అని చెప్పేసి, వాడిని ఏదన్నా ఉంటే దొంగతనం చేద్దామా, ఆక్రమించుకుందామా, ఇదే చెడు తలంపులు కలిగి ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే చెడ్డ చూపు. అప్పుడు అంటారు, అరే నీ చూపు చూసిన ఉంటే బండ కూడా ఫట్టని బయటపోతారు అంటాడు. అంటే అంత కఠినమైన చూపు. ఎక్కడైనా పోయిన దిష్టి తగిలింది మళ్ళీ అంటారు. కొంచెం తలనొప్పి వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే బయటికి వేసినాక ఆ దిష్టి తగిలింది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, చాటలో ఉప్పేసి ఒట్టి మీద వేసి ఇట్టి అని అది తీసిపోయి పొయ్యి వేస్తారు. అది పటపట అన్నదనుకో, బా నిజంగా ఇదేం కలిగింది, దిష్టి తగిలింది. అది ఉప్పు ఏదైనా కానీ ఏదైనా వేస్తే అది పటపట అంటారు కదా. కానీ దానికి వీళ్ళేం పేరు పెట్టారు, దిష్టి కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇట్టి తీసి అవతలేస్తారు. ఇక కొత్తగా పెళ్ళి అయిన వచ్చారనుకో, వాళ్ళ పసుపు నీళ్ళు పోసి ఇట్టి తీసి బిడ్డపడతారు. ఏంటన్నా అంటే దిష్టి. కానీ చెడు తలంపులు, చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, వీటన్నిటిని విసర్జించాలి. కనుక చెడు ధర్మం ఏం చేయాలి, విసర్జించాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు చెడుతనమును మరి విసర్జించి విడిచిపెట్టితే నీకు ఏం కలుగుతుంది అంట, జ్ఞానము కలుగుతుంది. మూడవదిగా మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం, 10వ అధ్యాయం 27వ వచనం, సామెతలు 10:27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట దేనికి కారణం, దీర్ఘాయు. నువ్వు బాగా ఎక్కువ కాలం బతకాలి అంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ను పెంచుతాడు. ఆ ఆయుష్ కోసం ఎంతమందో ఎన్నో మందులు తీసుకొని బతకాలని, చిరంజీవులుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు కదా. ప్రతి ఒక్క మనిషి ఆశాజీవే. చచ్చిపోయేటప్పుడు నేను బతకాలంటాడు. నాయన నా ఆసుపత్రి తీసుకోక ఇంజక్షన్ ఇచ్చి బతుకుతా ఇంకోటి మ్యాటర్ కదా. అంటే ఆయుష్ ఇచ్చేవాడు ఎవరు, దేవుడే. ఆయుష్ తగ్గించాలన్నా ఆయుష్ని హెచ్చించాలన్నా ఆయన చేతిలో ఉంది కదా. కనుక ఆయుష్, దీర్ఘాయుష్ కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినట వలన మనకు దీర్ఘాయుష్ వస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకు వచ్చేటి ఏంటంటే సామెతల గ్రంథం 14:26వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టిస్తుందంట, ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు, మన ప్రక్కలో, మన ముందు, మన వెనక ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు కదండి. ఇంకేదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యం పుట్టిస్తుంది. ధైర్యం పుట్టిస్తుందా లేదా? దేవుని యందు ధైర్యం కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు సాతాను శక్తులకు భయపడడు. మనుషుల్లో కూడా ఏమైనా భయపడడు. ఏమండి, అందుకని కీర్తనకారుడు అంటాడు 91వ కీర్తన 7వ వచనం, 91వ కీర్తన 7వ వచనం ఏమిటంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకి రాదు. మన పక్క అంతమంది పడిపోతున్నా, అంతమంది ఎదుగుతున్నామా, అపాయం మన దగ్గర రాదు అని అంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకను నిద్రపోడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను
కాపలా వస్తాడు. అలాంటప్పుడు మనకు అపాయం రాదు కదా. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ధైర్యవంతులు, అవునా కదా. మరి షడ్రకు మెషక్కులు వాళ్ళందరూ ఎంత ధైర్యం ఉన్నారు వాళ్ళు. అమ్మో దాంట్లో వేసేస్తారే, అగ్నిగుండములు వేస్తే మేము కాలిపోతామేమో, చచ్చిపోతామేమో అని భయపడ్డారు వాళ్ళు? భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వాళ్ళు జీవగలిగిన దేవుని మీద భయభక్తులు కలిగినారు కనుకనే వాళ్ళు భయపడలేదు. అలాగనే దానియం తీసుకొని సింహబోన్లు వేసి, అమ్మో నన్ను సింహబోన్లు వేసి ఇన్ని సింహాలు ఉన్నాయి, అవన్నీ ఆకలిగా ఉన్నాయి, నన్ను వేస్తున్నాయి, మొక్కలు చేసుకొని అంత తినేస్తాయి అని భయపడిండా? భయపడలేదు. రాజాజ్ఞ వచ్చింది. ఎవరైతే ఆయన తప్ప వేరే వారిని అడగకూడదో, ప్రార్థించకూడదో అది ఆయన జారీ చేశాడు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే సింహబోన్లు వేస్తారని. అంటే ఇప్పుడు రాజుకైనా భయపడిందా దానియేలు? రాజుకు భయపడలేదు, సింహాలకు భయపడలేదు. వీళ్ళందరూ సృజించినటువంటి దేవునికి భయపడ్డాడు. కనుకనే సింహాల బోన్లో నుంచి దానియేలును దేవుడు రక్షించాడు. అలాగనే వీళ్ళు కూడా షడ్రకు మెషక్కులు వీళ్ళు కూడా దేవుని మీదనే ఆధారపడ్డారు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నీ విగ్రహాన్ని నేను మొక్కను పో అన్నారు కదండి. అంత ధైర్యం ఎట్లా వచ్చింది వాళ్ళకి? దేవుని బట్టి. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం మొక్కమన్నారు. అట్లా తీసిపోయి లోపలేసి ఏమైంది? అంత వేడిగా ఉండేటువంటి అంత వాళ్ళకి ఎట్లా ఉంది తెలుసా? ఏసీలు ఉన్నట్టుంది. అంత వేడిగా ఉండేటువంటిది, మంటలతో 7 అంతలు వేడి వెచ్చించినటువంటిది. మరి ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎట్లా ఉంది? చల్లని గాలిలో మంచిగా తిరుగుతున్నారు. చూసండి. కనుక భయభక్తులు కలిగినటువంటి వారికి ధైర్యము పుట్టిస్తుంది దేవుని యొక్క తోడు మనకు తోడుగా ఉంటే. 5వది మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? అదే చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం 2వ భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట కదండి. జీవపు ఊట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఊట అనేది బయటికి వెళ్తుంది. ఏంటి ఆ ఊట? జీవపు ఊట అంట. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. లేఖనం చెప్పినట్టు వాని కడుపు నుండి జీవజల నదులు పొర్లి పారును. చాలు. ఆయన మాట విన్నట్టంటే దేవుడిని భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాట వింటాం. మనం ఆయన మాట వింటే జీవజల నదులు, ఏదో చిన్నది కొంచెం ఒక గ్లాసు నీళ్ళు వచ్చినాయి కాదు, నదులు వాళ్ళ హృదయంలో నుంచి ప్రవహిస్తాంట. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు జీవహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిక. అంటే జీవ జలము తాగితే మనకేముండదు? దప్పిక అనేది ఉండదు. జీవ జలం ఎవరు? ఆయనే కదా. ఆయనే జీవజలం. కనుక ఆయన భయభక్తులు కలిగి ఉంటే మనము కూడా ఆయన చెప్పినట్టుగా మాటలు లోబడి విశ్వాసం వస్తే జీవజల నదులు మనలో నుంచి పొర్లి పారుతాయి. కనుక ఎంత అదృష్టం చూడండి, ఎంత గొప్ప విషయం ఇది. ధన్యులం మనం ఆయన భయభక్తులు కలిగి ఉండుట. కనుక కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి మనము. అలాగనే 6వదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. సామెత గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. అంటే జ్ఞానాన్ని మనం ఏం అభ్యాసం చేయటం అంటే ప్రాక్టీస్ చేయటం. కనుక జ్ఞానం సంపాదించుకుంటే మనం దేవుని వాక్యం చదివే దానివల్ల మనకేం అభ్యాసం అవుతుంది? జ్ఞానం అనేది మనకి వస్తూ ఉందన్నమాట. కనుక జ్ఞానమును కలిగిన వాడు ఇంకెట్లా ఉంటాడంటే సాధనంగా చేసుకునేటువంటి వాడు, అది కలిగినటువంటి వాడు ఎట్లుంటాడంట?
అది కలిగినటువంటి వాడు తృప్తి కలిగినటువంటి వాడుగా అపాయం లేకుండా బ్రతుకుతాడు. ఎలా అంటట? అపాయం లేకుండా బ్రతుకుతాడట. అపాయం 15:33 అవునా కదా? జ్ఞానాభ్యాసం మూలము గలతకు ముందు వినయముండు అని అంటున్నాడు కదా. అలాగనే మనకు ఏం కలుగుతుందంట? జ్ఞానము కలిగినటువంటి వాడు తృప్తి కలిగినటువంటి వాడుగా ఉంటాడు. జ్ఞానంతో తృప్తి కలిగినటువంటి వాడు ఏం కలిగి ఉంటాడు? ఇంకా నా దగ్గరికి ఏ అపాయము రాదు, నా దుడ్డు కరయు నా దండము నిన్ను ఆదరించునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మన వెంట ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు. అంతేకాదు సామెత 19:23 చూడండి. 19:23 సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తి కలిగినట జీవ సాధనం, అది కలిగిన వాడు అపాయం లేకుండా బ్రతుకుతాడు. చూసండి ఎంత గొప్ప విషయం. తృప్తి కలిగినటువంటి వారు జ్ఞానముతో తృప్తిపరుస్తాడు. తెలివితో జ్ఞానంతో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. 8వదిగా యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం వలన మనకి ఏమి ప్రతిఫలం అంటే 22వ అధ్యాయము సామెతలు 4వ వచనం. 22వ అధ్యాయము సామెతలు 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును. చూడండి, భయభక్తి కలిగి ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారండి. జీవం కలుగుతుంది, ఇంకా ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది కదండి. కనుక మనం వినయము కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని సందులో ఎట్లా ఉండాలి? మనము వినయము కలిగినటువంటి వారుగా ఉండాలి. మరి వినయము కలిగి ఉందా మనము వినయము విధేయత లేదు. దేవుని సన్నిధిలో మనం వినయం కలిగినటువంటి వారుగా, విధేయత కలిగినటువంటి వారుగా, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. మరి దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదించి ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మనల్ని హెచ్చించాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మనల్ని ఆశీర్వదించాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము వినయం కలిగినటువంటి వారంగా ఉండాల్సి వస్తుందా, లేకపోతే గర్వం కలిగినటువంటి వారు ఉండాల్సి వస్తుందా? వినయము కలిగినట్టు. ఎందుకంటే మనము అప్పుడున్న స్థితి వేరే, ఇప్పుడున్న స్థితి వేరే. ఇప్పుడున్న స్థితి ఆశీర్వదించబడినటువంటి స్థితి. అప్పుడు లేమి కలిగినటువంటి వారుగా ఉన్నాం, ఇప్పుడు ఏమైపోయాం? సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఒకప్పుడు పాపముగా ఉన్నాం, ఇప్పుడు పరిశుద్ధులైపోయాం కదండి. అప్పుడు జిగటగల దొంగ ఊబిలో పాపంలో మనం దిగబడిపోయాం, ఇప్పుడు క్రీస్తునే బండ మీద స్థిరపరచబడ్డాం. కనుక ఎంత గొప్ప దేవుని భయభక్తులు కలిగి ఉండుట వలన పాపము నుంచి శాపము నుంచి మనమును విడిపించడానికి శక్తివంతుడు దేవుణ్ణి ఆశ్రయించటం వలన మనకు ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుద్ది. పాప క్షమాపణ కలిగినప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం, ఆయన స్వకీయ సాంపాద్యంగా ఏర్పరచబడతాం. ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు, తన రక్తాన్ని మనకు క్రయధనముగా చెల్లించి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కనుక మనం ఇప్పుడు ఎవరి సొత్తు అయి ఉన్నాము? దేవుని సొత్తు అయి ఉన్నాం. మనం దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు మనము మన యజమానుడు దేవుడు అయ్యాడు కదా. మరి యజమానుడు దేవుడు ఇప్పుడు యజమానుని యొక్క మాటలు వినాలనా లేదా? అంటే మనం ఆయన దాసులం కదండి. మరి యజమానుని మాట దాసుడు వినాలనా వద్దా? మనం అందరం కూడా ఆయన చేతి యొక్క హస్తకృత్యములే. హస్తకృత్యములైన మనము ఆయనతో ఎలా ఉండాలి? భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను బట్టి మనము ఆనందించేటువంటి వారంగా ఉండాలి. చూడండి 112వ కీర్తన 1వ వచనం. 112వ కీర్తన 1వ వచనం. 112 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
కనుక దేవుని బట్టి ఆనందించేటువంటి వారంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను ఆచరించేవారుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారుగా ఉండాలి. అప్పుడే మనం అంతకంతకు వర్ధిల్ల చేయబడతాం, అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, అప్పుడే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోవటానికి, తప్పించబడటానికి, శోధనలోంచి విడిపించబడటానికి క్లిష్ట సమయంలో కూడా దేవుడు మనకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. శోధన వచ్చినప్పుడు తప్పించుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. కనుక ఆ జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని అడగాలి. దేవుని అడగాలంటే మామూలుగా అడగడం కాదు, భయభక్తులు కలిగినటువంటి వారంగా అడగాలి. అడిగిన దానికి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడని విశ్వసించి అడగాలి. కనుక ఇన్ని లాభాలు ఉన్నాయి. ఎన్ని లాభాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను, టూకీగా చెప్పాను, కొన్ని మాత్రమే చెప్పాను, నేను అన్నీ చెప్పలేదు, కొన్ని మాత్రమే చెప్పాను. ఏం చెప్పాను? భయభక్తులు కొన్ని వలన ఏంటి వస్తుందంటే మనకి తెలివి వస్తుంది, ఒకటోది. రెండవది ఏం చేస్తున్నాం? చెడుతనాన్ని వదిలిపెట్టాడు. మూడవది ఏంటి? దీర్ఘాయుష్నకు, జీవమునకు మూలము దీర్ఘాయు. తర్వాత ఇంకేంటి? ధైర్యాన్ని మనకి పుట్టిస్తుంది, జ్ఞానాభ్యాసాన్ని చేసుకోవడానికి సాధనంగా ఉంటుంది, జీవ సాధనంగా ఉంటుంది. ప్రతిఫలం ఏం కలుగుతుంది? ఐశ్వర్యము, ఘనత, జీవము దానివల్ల మనకి కలుగుతుంది. కనుక అలాంటి సమయం మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలందు ఆనందించాలి. ఆనందించాలంటే వాటిని పొందుకోవటానికి, ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని పొందుకోవడానికి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? కనిపెట్టేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? కనిపెట్టేవారుగా ఉండాలి. అంటే వెయిట్ చేసేది. అంటే మనం ప్రార్థన చేసి ఆమెన్ అని కన్ను మూసుకొని సరిపోదు. మనం ఆమెన్ అన్నప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏం జవాబు వస్తుందో మనం తెలుసుకుంటాం. ఆమెన్ వెంటనే కళ్ళు చేసి ఇంకేం జవాబు వస్తుంది కదా. కనుక మనం కొంచెం ఏం చేయాలి? మనము వెయిట్ చేయాలి. అవునా కదా? బస్ స్టాండ్కి పోయినట్టే బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలనా లేదా? అవునా? అలాగనే దేవుడి నుంచి మనకు జవాబు వస్తుంది అంటే మనం ఆ జవాబు ఏమి ఇస్తాడా అని మనము ఆయన కోసం ఎదురు చేసి, అంటే కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? ఎలా కనిపెట్టుకోవాలని అంటున్నాడు తెలుసా? 25వ కీర్తన 5వ వచనం. 25వ కీర్తన 5వ వచనం ఏమంటున్నాడు చూడండి. దినమెల్లా దేవుని కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలి. చూసండి 25వ కీర్తన 5వ వచనం చదివారా? దినమెల్లా నీ కొరకు. ఎవరి కొరకు కనిపెట్టాలా? బస్ కోసం కాదు, ట్రైన్ కోసం కాదు, మన చుట్టాల కోసం కాదు, లేదంటే ఏదైనా జీతాల కోసం కాదు, లేకపోతే ఇంకా ఏదైనా ఉండే దానికోసం కాదు మనం కనిపెట్టాల్సింది. దేనికోసం కనిపెట్టాలా? దేవుని కోసం కదా. ఆయన కోసం కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన కలుసుకోవడానికి, ఆయనతో సహవాసం చేయటానికి. ఆయన ఎప్పుడు వస్తాడా? నేను ఎప్పుడు ఎత్తబడతానా? ఎప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడా? నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే మధ్యాకాశంలో కలుసుకుంటానా అని కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఆయన రాకడ కోసం కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఆయన తీసుకొచ్చే బహుమానాలు పొందుకోవటం కోసము, వాటి కోసం మనం వెయిట్ చేసేటువంటి వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక బహుమానం ఉంది, తప్పకుండా ఉంది. ఆ బహుమానాలు మనం పొందుకోవాలి అంటే ఇంకా శ్రేష్టమైన బహుమానాలు పొందుకోవాలని ప్రయత్నం చేయాలి. కానీ ఇంతవరకు సాలే అని తృప్తిపడేటువంటి వారంగా ఉండకూడదు. అధికమైనటువంటి బహుమానాలు మనం పొందుకోవాలి. ఆడ నిలబడి ఎవరైనా ప్రైజులు ఇస్తున్నారనుకోండి, ఒక్కొక్కరికి 4 ప్రైజులు ఇస్తున్నారు, ఒకరికి ఒకటే వచ్చిందనుకో. ఒకటి వచ్చినప్పుడు ఏమనుకుంటారు? అరే బాబు, నేను కొంచెం కష్టపడి నాకు కూడా ఇంకో 2-3 వచ్చేటిగా ఆశ ఉందా లేదా? అలాగనే దేవుడి నుంచి నీవు బహుమానాలు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలా? ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకొని నీవేం చేయాలి? దానికోసము కనిపెట్టుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి బహుమానం ప్రతి వానికి వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉంది. నేను ఆ జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. కనుక మన ప్రతిఫలాన్ని ఆయన తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. నా కోసం ఏం తెస్తున్నాడా? చూడండి, చుట్టాలు మన ఇంటికి వస్తున్నారంటే మన పిల్లలకు తెలిసిందనుకోండి, మన పిల్లలు ఏమనుకుంటారు సార్? తాతయ్య వస్తున్నాడు, అమ్మమ్మ వస్తుండు, లేదంటే ఇంకెవరన్నా వస్తున్నారంటే నాకు ఏం తీసుకొస్తారో, ఏం తెస్తారబ్బా అని చెప్పేసి పిల్లలు వాళ్ళు ఒట్టుకొస్తారా? ఒట్టి చేతులు రారుగా. ఏదో ఒక గిఫ్ట్ లేకుంటే పండ్లు అవో ఇవో ఈ పిల్లలకి ఏది ఇష్టమైందో వాళ్ళు ఎరిగినటువంటి వారై దాన్ని సర్ప్రైజ్ చేయటం కోసం తీసుకొచ్చిస్తారు.
అవునా కదా, అలా తృప్తిపరచాలి పిల్లల్ని అని చెప్పేసి. అలాగనే దేవుని పిల్లలైన మనల్ని తృప్తిపరచడానికి మనకిష్టమైనటువంటి, అంటే మనం చేసిన దాన్ని బట్టి మనల్ని సంతోషపెట్టడానికి ఆయన మనకిష్టమైన వాటిని ఆయన తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. దానికోసం, ఆ బహుమానం కోసం మనం ఏం చేయాలా? కనిపెట్టేటువంటి వారుగా. అందుకని కీర్తనకారుడు యెహోవా కొరకు దినమెల్లా నేను కనిపెట్టుచున్నానంటాడు. చూడండి 37వ కీర్తన 37వ కీర్తన 7వ వచనం. 37వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. ఏం చేయాలంట? మౌనంగా ఉంటే మన వాయిస్ సైలెంట్గా ఉంటుంది, దేవుని వాయిస్ వింటాం. దేవుని సంగతి ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలా? ప్రార్థన చేసిన తర్వాత మౌనంగా ఉంటే మెల్లని స్వరం మనకి వినిపిస్తాడు. వింటున్నామా మనము? మన గోల మనకే సరిపోయింది. అంతే, ప్రార్థన అయిపోతేనే మన గోల మనకే. ఏమైంది? ఇంటికాడ డేక్ష మీద మూత పెట్టి ఇన్నో లేదు, పిల్లి వచ్చింది, తొందరగా పోదాంపా. అవును కదా, కడుపులో ఎలకలు పారాడుతున్నాం, పోదాంపా, ఇప్పుడు వంట చేసుకోవాలా. ఈడే ఆమె అంటుంటే అదే జ్ఞాపకం వస్తుంది, కానీ ఈడ వెయిటింగ్ కోసం చెయ్యం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కనిపెడుతున్నామా? చూడండి 9వ వచనం చెప్తున్నాడు. చూడండి 9వ వచనం, అదే కీర్తన 37 9వ వచనం 2వ భాగం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ఏం స్వతంత్రించుకుంటారంట? దేశాన్నే స్వతంత్రించుకుంటారు. దేశమునే మనకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు. ఎంత ఆధిక్యత చూడండి. దేశం, పరలోక దేశాన్ని మనకి ఇస్తా అంటున్నాడు. ఆ పరలోకంలో నీకు స్వాస్థ్యం, పరలోకంలో నీకు ఒక ఇల్లు కట్టిస్తున్నాడు. ఈడ కాదు కట్టుకునే, ఈడ మామూలు కట్టుకుంటే ఈ ఇల్లు ఇన్ని వదిలిపెట్టేస్తాం. కానీ మన ఇల్లు ఎక్కడ కట్టబడాలి? అక్కడ. చూడండి, అక్కడ ఉండాలి మన ఇల్లు. అక్కడ కట్టబడాలంటే ఇక్కడ శ్రమ పడాలి. ఇక్కడ శ్రమ పడుతూ ఎలా, ఏ విధంగా ఎట్లెట్లా శ్రమ పడుతుంటే అట్లట్లా ఆడ కట్టబడుతూ ఉంటుంది. అవునా కదా? కనుక బాగా స్టైలిష్గా మంచిగా చూడటానికి అందంగా ఉండే విధంగా ఆ యొక్క బంగ్లా అక్కడ ఉండాలి అంటే అంత కష్టపడాలి. ఇక్కడ ఈడ కష్టపడకుండా సప్పుడు కాకుండా ఉండి మనం దేవుని సేవ చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుని పరిచర్యకు సహకరించకుండా, సంఘంలో కానీ వేరే భాషల్లో కానీ దేవుని విషయాలలో మనం సహకరించుకుని ఉంటే మన అయితే ఎక్కడ ఆశీర్వాదాలు వస్తాయి? ఎక్కడ కట్టబడుతుంది? కట్టబడాలి కదా. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మన యొక్క శరీరము శిథిలమైపోయిన తర్వాత మనం అక్కడే చేయాలి. స్థిరమైన నివాసం ఇది కాదు. ఇక్కడ మన స్థిరమైన నివాసం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. దానికోసం కనిపెట్టాలి. ఇదో నూతన యెరూషలేము మీకోసము. ఆ నూతన యెరూషలేములను ప్రవేశించాలి అంటే దానికోసం కనిపెట్టాలి. ఎప్పుడు వస్తుందో నూతన యెరూషలేము? ఎప్పుడు వస్తాడు యేసు ప్రభువా? నేను ఎప్పుడు నా కళ్ళారా చూస్తాను? ఎప్పుడు ఆయన పొందినటువంటి గాయాలు ఏ విధంగా ఉన్నాయో నేను చూడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆయన చూసినటువంటి వారి యొక్క కన్నుల ఆనంద బాష్పాలు కాకుండా అప్పుడు ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువులు ఆయన తుడిచేస్తాడు. అంటే ఆనందముతో బాష్ప బిందువులు వస్తాయి. కానీ ఎక్కువ ఆనందం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం కలిగినా కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం దేవుని చూస్తే అయ్యో ప్రభా ఎందుకు వచ్చినావు ప్రభా అని కన్నమ్మలు వస్తే నీళ్ళు వస్తాయా? లేకపోతే ఇంక వచ్చినావు ప్రభా నాకు ఈ లోకంతా పోయింది, సరిపోయింది, అబ్బా ఎంత ఆనందంలోకి వచ్చేసానని అక్కడ సంతోషపడతావా? దేవుని చూస్తే ఆనందించటం. కనుక ప్రేమ దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఏముండాలి మనకి? ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనకి ఏముండాలి? అప్పుడు ఓపిక ఉండాలమ్మ. అంటే ఇంగ్లీష్లో మనం అంటే పేషెన్స్ అంటాం. పేషెన్స్ అంటే హాస్పిటల్లో ఉండేటువంటి పేషెన్స్ కాదండి. పేషెన్స్ అంటే ఏంటి? ఓపిక. లేకపోతే ఇంకొక రకంగా ఏంటంటే సహనం,
వెయిట్ చేయటం. కనుక ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో? ఓపికతో కనిపెట్టుకోవాలి. ఆయన వస్తాడు 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 ఎదురు చూస్తూ ఉంటే ఈ దినాలన్నీ ఆటోమేటిక్గా గడిచిపోతాయి. ఓపిక అనేది లేకపోతే ఈ దినాలు ఎట్లా ఉంటాయంటే మనకు భారంగా, భారరహితంగా, కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ముందున్నటువంటి ఆనందాన్ని నువ్వు లక్ష్య పెడితే ఇక్కడ ఉన్నాయని కూడా నీకు అంత పెద్ద భారంగా అనిపించవు, అంత కష్టంగా అనిపించవు ఈ లోకం నుండి. కనుక నీ చూపు ఎక్కడ ఉండాలా? దేవుని వైపు ఉండాలి. ఆయన వైపు చూసేటువంటి వారంగా ఉండాలి. ఆయన మీద ఆధారపడేటువంటి విధంగా ఆయన వైపు, యెహోవా వైపు చూచువారు నూతన బలమును పొందుదురు. అట్టి వారు ఏంటంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. పైకి చూడండి, అందకొండంత పైకి. ఇంకేం తెలుసా? లేడి వలె వాళ్ళు ఏం చేస్తారంట? గంతులు వేస్తారు. అలాగ సొలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారు కండి. కనుక అటువంటి ఆదిక దేవుని కోసం నీవు జింక వలె, లేడి వలె పరిగెత్తాలి, గంతులు వేయాలి, అలసిపోకుండా నువ్వు ఉండాలంటే నీవు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు. అంటే ఆయన వైపు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. కనుక మనకు అది నేర్పిస్తూ ఉంటున్నాడు. చూడండి, చివరిగా మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా 7:7 చూసారా? ఏం చెప్తున్నాడు అక్కడ? మీకా 7:7లో ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని. చూసండి, ఎవరి కోసం కనిపెట్టారంటున్నాడు ఇక్కడ ప్రవక్త? దేవుని కొరకు. ఆ ప్రవక్త వల్ల నేను దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన రక్షణకర్త అయి ఉన్నాడు, రక్షించేటువంటి వాడు. దేని నుంచి? ఆపదల నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, అన్నిటి ఉపద్రవాల నుంచి అన్నింటిని కూడా మనల్ని ఆయన రక్షించేటువంటి వాడు. కనుక మనం ఆయన కోసం కనిపెట్టాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పబడినటువంటి అన్ని కూడా భయభక్తులు కలిగి ఉంటే ఏం లాభాలు వస్తున్నాం? అవన్నీ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి పొందుకోవాలా. కనుక మనం కనిపెడదాం, ఆశీర్వాదాలు పొందాం, అన్నీ కూడా పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు పొందుకోవాలని నువ్వు చేయవలసిందంటే నీవు అడిగి దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. అడగాలి, కనిపెట్టాలి. తప్పకుండా ఆయన ఎవరిని కూడా నిరాకరించక, తృణీకరించక ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. భయభక్తులు కలిగి ఉండటం వలన ఎన్ని లాభాలో మీరు మాకు బయలుపరిచారు. ఆ భయభక్తులు కలిగి ఉండటానికి, మీ నుంచి మేము బహుమానాలు పొందుకోవటానికి, ఆ జ్ఞాన వివేకాలు పొందుకోవటానికి నీ సన్నిధిలో మేము అడిగి కనిపెట్టేటువంటి వారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.